నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే ఒంగోలు కర్నూలు రోడ్డు విరాట్ నగర్ లో వేంచేస్తున్న శ్రీ మాతా గోవిందమాంబ దేవి సమేత శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 19వ వార్షిక కళ్యాణ మహోత్సవం శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థాన నిర్వాహకులు ఆధ్వర్యంలో కన్నుల పండుగగా నిర్వహించారు. కళ్యాణ కార్యక్రమాన్ని దేవస్థాన అర్చకులు బ్రహ్మశ్రీ కొలకులూరి పరిపూర్ణాచారి, కళ్యాణ పురోహితులు బ్రహ్మశ్రీ కడియాల ఆంజనేయ శాస్త్రి, బ్రహ్మశ్రీ పూసపాటి నాగేశ్వరరావు నేతృత్వంలో కళ్యాణ క్రతువును నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వినియోగము, అన్నప్రసాద వినియోగం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విరాట్ నగర్ శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవస్థాన కార్యనిర్వాహకులు, స్థానిక భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. సంతోషభరితంగా దేవి విరాట్ నగర్ లో మరి ప్రతిష్ఠించుకున్నటువంటి మన పట్టణ శాంతి కొరకు, లోక శాంతి కొరకు, విశ్వశాంతి కొరకు ఈ స్వామివారి యొక్క గోత్ర ప్రవర, అమ్మవారి యొక్క గోత్ర ప్రవర చెప్పుకొని స్వామివారికి, మాతా గోవిందమాంబకు, జననీ జగదీశ్వరికి, ముడుమాల సిద్ధ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. పద్మజాగర దంపతులు, అలాగే స్వప్న బ్రహ్మ గోత్రాలు ధర్మపత్ని ओम अद्वैतमयानेकं देवी कल्याणदायिनी सौभाग्यवर्धनं नित्यं गृहाण हरवल्लभि तन्त्रापयामि. ओम वनस्पतिर्भवन् दिव्यं नारागन्धे सुसंयुतः आग्रे सर्व
స్వామివారికి తాకిచ్చి అమ్మవారికి మాంగళ్య ధారణ కార్యక్రమం జరిగింది. సూత్రం బ్రహ్మరూపంచ, వర్తవం విష్ణురూపంచ, ఊర్ధ్వం శివరూపంచ ఇత్యాది సూత్ర లక్షణం చెప్పబడింది. అంటే పొందు ఎక్కించేటువంటిది బ్రహ్మస్వరూపాన్ని, గుండ్రంగా ఉన్నటువంటిది విష్ణు స్వరూపాన్ని, మాంగళ్యం మీద కొంచెం ఒడ్డులాగా ఎత్తుగా ఉంటుంది, అది శివస్వరూపాన్ని చెప్పబడుతూ ఉంది. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపాన్ని నిర్వర్తించాలి ఓ తల్లి అనే భావనతో ఒక మాంగళ్యాన్ని ధరింపజేస్తారు. మరి రెండో వృత్తిరీత్యానో ఉద్యోగరీత్యానో బయటికి వెళ్తూ ఉంటారు. ఆ సమయంలో గురువులుగా వచ్చినప్పుడు సమయానికి ఇంట్లో ఏమున్నా లేకపోయినా పక్కింటికి వెళ్ళైనా బదులు తీసుకొచ్చేసి మా తర్వాత ఏ శుభ కార్యక్రమం చేస్తున్నా ఆడవాళ్ళకి ఎందుకంట మంచిదై ఉండాలి. అదే బిడ్డని స్పష్టంగా మాట్లాడు, చక్కగా మాట్లాడాలి. అది బృహస్థానం. ఇక బృహస్పతి స్థానం వివాహంలో మాంగళ్యం శ్రీమూర్తికి బంగారు మాంగళ్యం తయారు చేసి ఆ ఒరుడు చేత ధరించారు. ఒక చీరలో 4-5 రంగులు డిజైన్లు వస్తే ఈ చీర బాగుంది బ్రహ్మాండం అంటే అట్లా కాకుండా చూడండి
విరాట్ నగర్లో శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థానంలో బ్రహ్మంగారి కళ్యాణం 19వ వార్షికోత్సవం ఘనంగా జరుపుకున్నాము. దానికి 50 మంది భక్తులంతా కూడా విరాట్ నగర్లో కానీ అందరూ చుట్టుపక్కల ఏరియా వాళ్ళంతా కూడా వచ్చి స్వామివారికి కృపకు పాత్రులయ్యి అందరూ తీర్థప్రసాదాలు అందరూ తీసుకొని చాలా ఘనంగా నిర్వహించారు. అంతా కమిటీ మెంబర్స్ అందరూ కూడా, కమిటీ మెంబర్స్ అందరికీ ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనకి సెలవు తీసుకుంటాం. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 19వ వార్షికోత్సవం 2026 సంవత్సరం దేవస్థానం యొక్క విగ్రహ ప్రతిష్ట, కళ్యాణ మండపం నిర్మాణ కార్యక్రమం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేవస్థానం యొక్క కళ్యాణము నిర్విఘ్నంగా నిరాటంకంగా జరుగుతుంది. మన ఒంగోలు పట్టణం విరాట్ నగర్లో 2006లో శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క దేవస్థానము మరి ప్రతిష్ఠ జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరము వార్షిక కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు మన కమిటీ సభ్యులు, కార్యకర్తలు, ప్రజలందరి సహాయ సహకారాలతోటి దేదీప్యమానంగా ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవపేతంగా కళ్యాణం జరపడమే కాకుండా మరి 3 రోజుల కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. మరి ఈరోజు కళ్యాణం అయితే మొన్ననే కార్యక్రమం ప్రారంభమయ్యి విగ్రహమూర్తులన్నిటికీ అభిషేకాలు, అంకురారోపణ ఇలా 3 రోజులు ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. మన స్వామివారు మరి పూజారి గారు మొలకలూరి పరిపూర్ణాచారి గారి యొక్క పర్యవేక్షణలో మరి కమిటీ సభ్యులు, కార్యకర్తలు అందరూ కూడా కలిసి చక్కగా ఈ యొక్క 19 సంవత్సరాలు కూడా ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా 3 రోజులు ఈ కార్యక్రమం జరుపుతూ మరి 3 రోజుల నగరోత్సవ కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుపుతూ దేదీప్యమానంగా అందరి సహాయ సహకారాలతో మరి భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. అదేవిధంగా కొనసాగిస్తూ ఈ యొక్క ఆలయాన్ని దినదినము ప్రవర్ధమానం చేయాలని అందరి యొక్క సహాయ సహకారాలు మరి తీసుకొని ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి పరచాలని కోరుకుంటూ శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. మేజర్ యాక్సిడెంట్ జరిగి కాలు పూర్తిగా నుజ్జునుజ్జై తీసివేయాల్సిన ఆ కాలును ప్రతిష్టాత్మకంగా తీసుకొని 4 మేజర్ సర్జరీలు నిర్వహించి కాలు పోకుండా తమ యొక్క వైద్య ప్రతిభను చూపినట్లు హైదరాబాద్ సోమాజిగూడ యశోద హాస్పిటల్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ శశికాంత్ మద్దు తెలిపారు. శుక్రవారం ఒంగోలులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇలాంటి చాలా అరుదైన కేసులను ఛాలెంజ్ గా తీసుకొని మేము చేసిన ప్రయత్నానికి ఈ రోజు ఆ వ్యక్తి నడవటం తమ విజయానికి గర్వంగా ఉందని అన్నారు. ఒంగోలుకి చెందిన కొంగలేటి వెస్లీకి దొనకొండ దగ్గర యాక్సిడెంట్ కు గురయ్యారు. కాలు నుజ్జునుజ్జయింది. ఆ వ్యక్తి గుంటూరులోని ఒక ప్రముఖ వైద్యశాలకు వెళ్లడంతో కాలు తీసివేయాలని చెప్పినట్లుగా తెలిసింది. అతనికి కాలు తీసివేయడానికి ఇష్టపడక ఆధునిక వైద్యం కోసం హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రి సోమాజిగూడ బ్రాంచ్ కి చేరుకొని సంప్రదించారు. అది కరోనా సమయం అవడం వలన వైద్యం అందుతుందో లేదో అని భయపడుతూ యశోద ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే ఆ రాత్రిపూట ఆ వ్యక్తిని పరిశీలించిన వైద్యులు డాక్టర్ శశికాంత్ మద్దు, డాక్టర్ సునీల్ దాచేపల్లి ఇద్దరు ఆ వ్యక్తిని మైక్రో సర్జరీ చేసి ఆధునిక వైద్య పరికరాలతో కాలు తీసివేయకుండా కాపాడారు. ప్రస్తుతం ఆ వ్యక్తి పూర్తిగా కోలుకొని ఇంటికి తిరిగి వచ్చారు. నుజ్జునుజ్జైన కాలును తీసివేయకుండా ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ శశికాంత్ మద్దు మరియు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సునీల్ దాచేపల్లి స్వయంగా ఆ కాలుకు సంబంధించి మొత్తం 4 సర్జరీలు నిర్వహించి విజయవంతంగా అతనికి కాలు పోకుండా అందరిలాగా నడిచే విధంగా వాళ్ళు కృషి చేశారు. యశోద హాస్పిటల్ వైద్యులు ఆధునిక వైద్య పరికరాలతో అత్యాధునిక వైద్యం అందించి మరింత మందికి భరోసాగా నిలిచారు. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. మేము యశోద హాస్పిటల్ హైదరాబాద్ సోమాజిగూడ నుంచి వచ్చాము. మా కన్సల్టెంట్ డాక్టర్ శశికాంత్ మద్దు సార్, ప్లాస్టిక్ సర్జన్ సార్. మాకు ఒక పేషెంట్కి మేము ఇక్కడ గుంటూరు ఏరియాలో ట్రీట్మెంట్ కాంది మా హైదరాబాద్ సోమాజిగూడ యశోదలో ట్రీట్ చేశాము. దాని గురించి మా సారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నా పేరు డాక్టర్ శశికాంత్ మద్దు. నేను యశోద హాస్పిటల్ సోమాజిగూడ బ్రాంచ్లో సీనియర్ కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్. ఈరోజు మనం ఇక్కడ కలిసి మాట్లాడడానికి కారణం ఏమిటంటే 2020 అక్టోబర్ మన కరోనా ఫస్ట్ వేవ్ ఎండింగ్ టైంలో మనకి ఇక్కడ దోనకొండ ఏరియాలో కాలుకి యాక్సిడెంట్ అయ్యి సివియర్గా కాలు నుజ్జు అయిపోయింది. ఎవరికంటే మన ఈ వెస్లీ అనే మన పేషెంట్ ఈయనకి కాలు నుజ్జు అయిపోయింది. సో అప్పటికప్పుడు గుంటూరుకి వెళ్ళారు, వేరే చోట్లకి వెళ్ళారు. అక్కడంతా కూడా కాలు బాగా నలిగిపోయింది, దీన్ని రీకన్స్ట్రక్ట్ చేయడానికి వీలు లేదు అని
కాలు యాంపిటేషన్ అంటే తీసేస్తామని చెప్పి డిసైడ్ చేశారు. సో వెస్లీకి సంహౌ ఆయనకి ఆ ట్రీట్మెంట్ ఎందుకో హీ డిడ్ నాట్ లైక్, ఆయన కాలు తీసేయడం ఆయనకు నచ్చలేదు. సో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ కోసమని యశోద హాస్పిటల్ సోమాజిగూడ బ్రాంచ్కి వచ్చారు ఆయన అనమాట. సో అప్పుడు నేను, మా ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సునీల్ దాచుపల్లి ఇద్దరము ఎగ్జామిన్ చేసి ఒక కాలు రీకన్స్ట్రక్షన్ చేయడము చేద్దామని డిసైడ్ అయ్యి, సో ఫస్ట్ మల్టిపుల్ సర్జరీస్ ఉంటాయి ఈ కాలు రీకన్స్ట్రక్షన్లో. ఫస్ట్ డిబ్రైడ్మెంట్ చేస్తాము, ఆ తర్వాత డిబ్రైడ్ చేసిన తర్వాత వూండ్ ఇంప్రూవ్ అయిన తర్వాత వూండ్ కవరేజ్ చేస్తాము. అంటే ఎక్స్పోజ్ కొన్ని ఏరియాస్ పుండ్లు ఉన్న చోట, బోన్ ఎక్స్పోజ్ అయిపోయిన చోట, ఫ్రాక్చర్స్ అయిన చోట అవన్నీ ఎలా కవర్ చేయాలి అనేది డిసైడ్ చేస్తాం. సో ఫస్ట్ ఫ్రాక్చర్స్ని బయట నుంచి రాడ్లు వేసి ఒక స్టేబుల్ చేస్తాం, ఫిక్స్ చేస్తాం. ఆ తర్వాత ఎక్స్పోజ్డ్ బోన్స్ ఏదైతే మనకు బయటకు కనపడుతూ ఉంటాయో, లెగమెంట్స్, ఈయనకి మోకాల లెగమెంట్స్ కూడా బయటకు కనపడుతూ ఉంటాయి. సో పటర్లర్ లెగమెంట్ అంటారు. ఆ లెగమెంట్స్ని ఎలా కవర్ చేయాలి అని ప్లాన్ చేస్తాం. సో ఈయనకి ఏం చేసామంటే తొడ దగ్గర నుంచి చర్మంతో సహా, చర్మము కింద ఉన్న కండతో సహా, రక్తనాళాలతో సహా మనము అక్కడి నుంచి హార్వెస్ట్ చేస్తాం. అది తీసి కింద మోకాల దగ్గర రక్తనాళాలతో మళ్ళీ జోడిస్తాం. దీన్ని మైక్రో సర్జరీ అంటారు. ఫ్రీ టిష్యూ ట్రాన్స్ఫర్ ఆర్ మైక్రో సర్జరీ విత్ మైక్రో సర్జరీ అంటారు అనమాట. సో ఈ మైక్రో సర్జరీ టెక్నిక్స్ యూజ్ చేసి ఆయనకి ఎక్కడైతే ఈ బోన్ ఎక్స్పోజ్ అయిందో, ఎక్కడైతే మోకాల దగ్గర లెగమెంట్స్ అవన్నీ ఎక్స్పోజ్ అయినాయో, ఎక్కడైతే చర్మం డిఫెక్ట్ ఉందో అక్కడంతా కూడా ఈ సర్జరీ చేసి రీకన్స్ట్రక్ట్ చేశాం. ఆ తర్వాత ఇది చేసిన తర్వాత కూడా ఆయన ఎంత ఎక్స్టెన్సివ్గా ఇంజురీ అయిందంటే అక్కడక్కడ మళ్ళీ కొన్ని చోట్ల ఏరియాస్ ఎక్స్పోజ్ అయింది. సో అందువల్ల మళ్ళీ కాలి నుంచి కాలి పిక్కల నుంచి కూడా కండ రొటేట్ చేసి చేయాల్సి వచ్చిందనమాట. సో ఇట్లా మల్టిపుల్ సర్జరీస్ చేసాం. ఆ తర్వాత కొన్ని రోజులు ఈ పుండ్లన్నీ మానిపోయిన తర్వాత పైన రాడ్లు తీసేసి లోపల మళ్ళీ పిన్స్ వేయడము అవన్నీ చేశామన్నమాట. సో ఇలా మల్టిపుల్ సర్జరీస్ చేసి ఆయన కాలు తీసేయాల్సిన పరిస్థితి నుంచి ఇప్పుడు తనకు తాను చక్కగా నడవగలిగిన పరిస్థితి తీసుకొచ్చాం. ఇంకా కొంచెం ఫర్దర్ మాడిఫికేషన్ సర్జరీస్ ఉంటాయి ఫ్యూచర్లో, బట్ ముందు ఫస్ట్ బోన్ హీల్ అవ్వాలి. ఇవన్నీ హీల్ అయిన తర్వాత కంప్లీట్గా నార్మల్ స్టేజ్కి వచ్చేసిన తర్వాత అప్పుడు ఇంకా ఫర్దర్ నీ జాయింట్ బెండింగ్ కానీ నీ జాయింట్ వాటికి సంబంధించిన ఏదైతే ట్రీట్మెంట్లు ఉంటాయో అవి చేస్తాం. సో పీక్ కరోనా టైంలో మనము ఈ ఎటువంటి ఆటంకం లేకుండా ఈయనకి సక్సెస్ఫుల్గా వెజ్లీకి మనము సర్జరీ చేయగలిగితాం. అదొక ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్. మొత్తం హీల్ అవ్వాలి, అంతా హీల్ అయిపోయి ఆయన 4 years ఇప్పుడు చేయాలంటే ఇప్పుడు ప్లాన్ చేయొచ్చు. ఫర్దర్ ఇంక కొన్ని ఏదైతే ఇప్పుడు ఆ జాయింట్స్ ఇంకా ఫర్దర్ మూవ్ చేయడం, ఆ జాయింట్లు ఇంకా ఎగ్జాక్ట్లీ కంప్లీట్గా నార్మల్ ఎట్లా అవ్వాలి అనేది పుండ్లన్నీ మానిపోయిన తర్వాత, అన్నీ నార్మల్ రెగ్యులర్ రొటీన్ అయిన తర్వాత ఇంకా చిన్న మోడిఫికేషన్స్ ఏదైనా ఉంటే అది చేస్తాం. నా పేరు కొంగలీటి వెస్లీ అండి. నేను 2020 అక్టోబర్లో చిన్న ఫంక్షన్ నిమిత్తము మా ఊరు వచ్చేటప్పుడు దొనకొండ దగ్గర యాక్సిడెంట్ జరిగింది. జరిగిన టైంలో ఏంటంటే రోడ్డు మీద ఎవరు లేరు. దాదాపు 2 hours 3 hours అంతే. ఈ కాలు అనేది పూర్తిగా పక్కకి వెళ్ళిపోయింది, ఇరిగిపోయి ఒక నరం మీదనే జస్ట్ అలా ఉందన్నమాట. ఒక 3 hours 5 hours అయిన తర్వాత అంబులెన్స్ వచ్చింది, తీసుకొచ్చారు. ఫస్ట్ నర్సరాపేట అలా తీసుకెళ్లారు. వాళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ చేద్దామన్నారు. ఆ నైట్ అంతా ఉంచేసి తెల్లారిన తర్వాత లేదు కాలు తీసేయాల్సిందే అని చెప్పేసారు. నేను లోపల థియేటర్లో కూడా ఉన్నాను, కానీ కాలు తీసేయాలనేసరికి మళ్ళీ నా మనసు ఒప్పుకోలేదు. మళ్ళీ బెటర్ ట్రీట్మెంట్ కోసమని మళ్ళీ వద్దులే అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వచ్చింది. అంటే 2 days అయింది. దాదాపు 1 day దాటిన తర్వాత సెకండ్ డే మళ్ళీ లేదు హైదరాబాద్ వెళ్దామని చెప్పేసి ఆంది వేలో కూడా కామినేని హాస్పిటల్ అలా పెద్ద హాస్పిటల్ చూపించుకుంటూ వెళ్తున్నాం. ఎక్కడైనా గ్యారంటీ ఇవ్వాల, చెప్పలేము ఏదైనా జరగవచ్చు, తీసేయాలంటే తీసేయాల్సిందేను అని చెప్పేసి అన్నారు. మాకు తెలిసిన రిలేటివ్స్ ద్వారా సార్ని వాళ్ళని కన్సల్ట్ అయ్యాము. పొజిషన్ ఏంది, ఏమన్నా చలనం ఉందా కింద ఏమన్నా అంటే నా బొట్టున వేలు ఉంటుంది కదా, అదొక్కటి మూమెంట్ ఉంది, ఇంకా మిగతా అదేం లేదు. ఎందుకంటే మొత్తం సైడ్ అయిపోయింది కాలు, మొత్తం ముద్దును అయిపోయి. అది జాయింట్ దగ్గర కాబట్టి ఇంకా చాలా సివియర్గా ఉంది. ఇంకా కొంతమంది డాక్టర్లు అయితే అసలు బతుకుతాడో లేదో అన్న మూమెంట్ కూడా చెప్పారు. అయితే సార్ వాళ్ళు ఏమనంటే మేము ట్రై చేస్తాము,
మూమెంట్ ఉంది కదా, ఒక వేలికైన మూమెంట్ ఉంది కదా, తీసుకురాని ట్రై చేస్తామన్నారు సార్. తర్వాత సునీల్ సార్ గారు, శశికాంత్ సార్ గారు ఇద్దరు చూశారు. దాదాపు ఆ రోజు 12 అవర్స్ ఆపరేషన్ థియేటర్లో ఉన్నాం. డాక్టర్ చేపల వంశీకృష్ణ సహకారంతో ఒంగోలు శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో కొత్తపట్నం మండలం పల్లెపాలెం గ్రామంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అందరికీ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రత్యేకంగా తయారు చేసిన నోటు పుస్తకాలు అందించడం జరిగిందని తెలిపారు. గ్రామంలో విద్యాభివృద్ధికి చేస్తున్న కృషిలో భాగంగా 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి గ్రామంలో ఉన్న 3 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల విద్యార్థులందరికీ ఈ విద్యా సంవత్సరానికి సరిపడా అన్ని రకాల నోటు పుస్తకాలను అందించడం జరిగిందని డాక్టర్ చేపల వంశీకృష్ణ మాట్లాడుతూ, పేదరికాన్ని జయించడానికి చదివే ఆయుధమని, చదువుతోనే అభివృద్ధి సాధ్యమని బలంగా నమ్మి అందరూ చదవాలని, అందరూ ఎదగాలనే ఉద్దేశంతో గ్రామంలో విద్యాభివృద్ధి కోసం 2015 నుండి విద్యకు సంబంధించిన కార్యక్రమాలను చేపట్టి ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యాశాఖ అధికారి అనితా రోజారాణి విద్యాభివృద్ధికి చేస్తున్న సేవలను డాక్టర్ వంశీకృష్ణ దంపతులను అభినందించారు. బాగా చక్కగా రాసి బాగా ఉపయోగించుకున్నారని పిల్లలు నోట్బుక్స్ అంతా చక్కగా ఉపయోగించుకున్నారా పోయిన సంవత్సరం? బుక్స్ వల్ల ఉపయోగం ఏంటి? మనకు నోట్బుక్స్ రాయటం వల్ల ఉపయోగం ఏంటి? ముఖ్యంగా చిన్నపిల్లల్లో అంటే లోయర్ సెక్షన్స్ లో మనకు హ్యాండ్ రైటింగ్ బాగా రావాలి. అందుకని మనకు ఎంత రాస్తే అంత మన రైటింగ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. మనం ఇప్పుడు ఎగ్జామ్ రాసామనుకో, బాగా రాస్తే మనకు టీచర్ కరెక్ట్ చేయడం ఈజీగా ఉంటది కదా. సరిగ్గా రాయకపోతే మీరు ఏం రాశారు అనేది కూడా అర్థం కాదు. అందుకని మీరు బాగా రాయాలని, మంచి హ్యాండ్ రైటింగ్ మీకు రావాలని ఉద్దేశంతో మనకు ఈ బుక్స్ అనేవి ఇస్తున్నాం అన్నమాట. ఈ బుక్స్ ని మీరు చక్కగా రాసి మొత్తం బుక్స్ అన్ని కూడా కంప్లీట్ చేయాలి. అందరూ కంప్లీట్ చేస్తారా? పోయిన ఇయర్ కంప్లీట్ చేస్తారా? వెరీ గుడ్. ఈ సంవత్సరం కూడా మీరు బాగా కంప్లీట్ చేసి బాగా చదువుకోవాలి. మనకు చదువు వల్ల ఉపయోగం ఏంటి? చదివితే మనకి ఏమొస్తుంది చెప్పండి? చదివితే ఏమొస్తుంది? చదివితే మనకు నాలెడ్జ్ వస్తుంది. మనము నాలెడ్జ్ అనేది మన దగ్గర ఉంటే మనము డెవలప్ అవుతా ఉంటాం అన్నమాట. అంటే ఈ లోయర్ సెక్షన్స్ లో మనకు ఇప్పుడు నేర్చుకునేవన్నీ బేసిక్స్ అన్నమాట. అంటే టేబుల్స్ నేర్చుకుంటాము, అడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్ నేర్చుకుంటున్నారా? మరి మీరు కొట్టుకెళ్లారనుకో, షాప్కి వెళ్ళారనుకో, అక్కడ కొనుక్కోవాలంటే మీకు టేబుల్స్ రావాలి కదా, టేబుల్స్ రావాలి, తర్వాత అడిషన్స్ రావాలి, సబ్స్ట్రాక్షన్స్ రావాలి కదా. మనము ఒక బుక్ కొన్నాము, ఒక బుక్ ఒక 5 రూపాయలు అనుకో, మన దగ్గర 10 రూపాయలు ఉంటుంది, మనం 10 రూపాయలు ఇస్తాము. మళ్ళీ మనకి ఎంత రావాలనేది తెలియాలంటే మనకి ఏం రావాలి? లెక్కలు రావాలి, మ్యాథ్స్ రావాలంటే అడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్, టేబుల్స్ ఇవన్నీ రావాలి. అలాగే హ్యాండ్ రైటింగ్, ఇవన్నీ కూడా బేసిక్స్ అన్నమాట. ఇప్పుడు మీరు చదువుకునేవన్నీ కూడా లైఫ్లో మీరు అంటే చదువుకోవడానికే కాకుండా నిజ జీవితంలో కూడా మనకు చాలా ఉపయోగపడతాయి అన్నమాట. అందుకని ఇవందరూ కూడా బాగా నేర్చుకోవాలి. నేర్చుకుంటున్నారా? మనకు ఈ నాలెడ్జ్ అనేది మనకుంటే మనం ఈ నాలెడ్జ్ని మనల్ని ఎవరు మన దగ్గర నుంచి మనం దొంగిలించుకోలేరు అనమాట. అంటే ఇప్పుడు మన దగ్గర డబ్బులున్నా మనం ఎవరైనా తీసేసుకోవచ్చు, లేదంటే ఏమైనా వేరే వస్తువులున్నా పోవచ్చు. అంటే మనకు అంత కాలం జరిగే కొద్దీ మనకు అవి పాడైపోవచ్చు. కానీ నాలెడ్జ్ మాత్రం మనకు అది ఇంప్రూవ్ అవుతూనే ఉంటుంది, పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి బాగా చదువుకోవాలి. సరేనా?
మీలో ఎంతమంది ఏమేమి అవ్వాలనుకుంటున్నారు? డాక్టర్స్ ఎంతమంది అవ్వాలనుకుంటున్నారు? అలాగే ఇంజనీర్స్ వెనకాల. ఓకే, సరే. మీరందరూ అందరూ సాఫ్ట్వేరేనా? ఇంకా ఆఫీసర్స్ ఎవరు అవ్వాలనుకుంటున్నారు? వెరీ గుడ్. మీకోసం మేడం వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళ విలువైన టైం అంతా మీకోసము, మీకు మంచి చెప్పాలని, మంచి మంచి విషయాలు చెప్పాలని మీకోసము చాలా టైం కేటాయించుకొని వచ్చారు. అందుకని మీరు కూడా మేడం వాళ్ళు చెప్పిన మాటలన్నీ బాగా విని బాగా చదువుకొని ఎంతో మంది మంచి జాబ్స్లో కానీ మంచి ప్రొఫెషన్స్లో కానీ సెటిల్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ స్థాయిలో డాక్టర్ గా స్థిరపడి పెద్ద హాస్పిటల్ కట్టున్నామన్నమాట. అలాగే మన ఊర్లో పిల్లలందరూ కూడా, మీరందరూ కూడా బాగా చదవాలి, ఇంకా బాగా పై చదువులకి చదవాలి, బాగా ఎదగాలి, మాలాగే పెద్ద పెద్ద స్థానాల్లో స్థిరపడాలని ఒక ఉద్దేశంతో మీకు ప్రతి సంవత్సరం మన 3 పాఠశాల పిల్లలందరూ కూడాను స్కూల్ స్టార్ట్ అవ్వగానే నోట్ బుక్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. యాక్చువల్లీ ఈ బుక్స్ అనేవి ఇంతకుముందే ఎప్పుడో ఇవ్వాల్సింది, స్కూల్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే ఇవ్వాల్సింది. కానీ అనివార్య కారణాల వల్ల మనకి డేట్స్ సరిగ్గా కుదరక మనం ఈ రోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. కానీ నోట్ బుక్స్ కూడాను మనం ప్రోత్సాహం చెప్తా ఉన్నాం. ఊరికే ఇచ్చామంటే ఇచ్చామని కాదు, కానీ ప్రతి ఒక్క నోట్ బుక్ కూడాను మీకోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దింది. మీరు గుర్తున్నాయా? పోయిన సంవత్సరం నోట్ పుస్తకాల మీద మీ ఫోటోలు ఉన్నాయా? ఎవరి ఫోటోలు ఉన్నాయి లాస్ట్ నోట్ బుక్ మీద? ఎంతమంది నోట్ బుక్ మీద ఫోటోలు ఉన్నారు? చేతులు ఎత్తండి పైకి. పోయిన సంవత్సరం నోట్ పుస్తకాల మీద చేతులు ఫోటోలు ఉన్న వాళ్ళు వెరీ గుడ్. ఈ సంవత్సరం కూడాను పోయిన సంవత్సరం ఎవరైతే స్కూల్లో ఫస్ట్ వచ్చారో, హాజరులో ఫస్ట్ వచ్చారో, ఎవరైతే ఉత్తమ విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈసారి కూడాను మీ నోట్ పుస్తకాల మీద ప్రముఖంగా వేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా మీరు బాగా చదువుకుంటే మీ ఫోటోలు కూడాను మళ్ళీ వచ్చే సంవత్సరం నోట్ పుస్తకాల మీద అచ్చు వేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరందరూ చేయాల్సింది ఏంటి? పిల్లలు ఏం చేయాలి? మీరందరూ కూడా బాగా చదవాలి, బాగా చదివితే మీ ఫోటోలు కూడాను నోట్ పుస్తకాల మీద వస్తాయి. అలాగే ఆగస్టు 15th కి ఆ రోజు కూడా వచ్చి మీ అందరూ కూడా ప్రైజులు ఇస్తా ఉన్నాం. ఏం ప్రైజులు అవి? ప్రతి క్లాస్ లో 3 స్కూల్లో కూడా ప్రతి క్లాస్ లో క్లాస్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి, అలాగే స్కూల్ కి ఆబ్సెంట్ కాకుండా ఎక్కువ హాజరు ఉన్న వాళ్ళకి కూడాను ప్రతి క్లాస్ నుంచి, ప్రతి సెక్షన్ నుంచి మనం ప్రైజులు ఇస్తా ఉన్నాం. ఇస్తున్నావా లేదా? అలా ప్రైజులు తీసుకున్న ఫోటోలు కూడాను మనం ఈ నోట్ పుస్తకాల మీద వేస్తా ఉన్నాం. అలాగే సెప్టెంబర్ 5th టీచర్స్ డే కూడాను మనం స్కూల్కి వచ్చి మన ఊర్లో, మన పల్లెపాలెంలో ఉన్న 3 స్కూల్ నుంచి కూడా ఒక బెస్ట్ టీచర్ ని తీసుకుంటా ఉన్నాం. అలాగే మన హై స్కూల్ నుంచి కూడా ఒక బెస్ట్ టీచర్ తీసుకుంటా ఉన్నాం. అలాగే మన శ్రీవాణి విద్యానికేతన్ నుండి కూడా ఒక బెస్ట్ టీచర్ తీసుకొని వాళ్ళ ముగ్గురు కూడాను ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుతో పాటు క్యాష్ ప్రైజ్, మెమోంటో, సర్టిఫికేట్ ఇచ్చి ఘనంగా సత్కారం చేస్తున్నాం. అలాగే ఈ 5 స్కూల్ టీచర్లు అందరూ కూడా మనం ఘనంగా సత్కరించుకుంటూ ఉన్నాం. ఎందుకంటే మీరందరూ కూడా, టీచర్లు అందరూ కూడాను ఈ చిన్న పల్లెటూరు వచ్చి, చాలా దూరం వచ్చి కూడాను మన పిల్లలందరూ కూడాను చదువు బాగా చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం మనం క్రమం తప్పకుండా చేస్తా ఉన్నాం. అలాగే పోయినసారి 2-3 సార్లు మనం మన హై స్కూల్లో ఆడపిల్లల కోసం, చిన్నపిల్లల కోసం బస్సు పాసులు కూడా ఇచ్చాము. కానీ లాస్ట్ ఇయర్ మనం ఆర్టీసీ వాళ్ళు కొంచెం సహకరించకపోవడం వల్ల ఇవ్వలేకపోయాము. కానీ ఈ సంవత్సరం కూడాను మీ బస్సు పాసులు అనేవి మన హై స్కూల్ విద్యార్థులకు బస్సు పాసులు రెడీ అవుతా ఉన్నాయి. అది మరొక సందర్భంలో హై స్కూల్లో కూడా బస్సు పాసులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మన మండల విద్యాశాఖ అధికారి, అలాగే జిల్లా విద్యాశాఖ అధికారి ఉన్నారు. కాబట్టి మీ దృష్టికి నేను ఒక చిన్న సమస్యను తీసుకొస్తా ఉన్నా. మేము ఇది 2015 నుంచి ఇవి క్రమం తప్పకుండా చేస్తా ఉన్నాం. కానీ ప్రతిసారి కూడాను అందరూ కూడా, స్కూల్ అందరూ కూడా ఉత్సాహం ఉంది, చేయాలి, గ్రాండ్ గా చేయాలి, ఘనంగా అందరు పిలవాలని అందరిలో ఉత్సాహం ఉంది. కాదు కోఆర్డినేషన్ కుదరటం లేదు. ఒక స్కూల్కి కోఆర్డినేషన్ కుదరక చిన్న పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మేడం గారు మాట్లాడి నాకు చిన్న ఐడియా వచ్చింది. ఎక్కడుండే వీళ్ళతో కాకుండాను మండల విద్యాశాఖ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని మనం ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుంది అనేది నా యొక్క ఆలోచన. దీన్ని మీరు పరిశీలిస్తే మేము ఎక్కడి నుంచి వచ్చే కార్యక్రమాన్ని మన మండల ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేట్ చేసి చేస్తా ఉండాలని అనుకుంటూ ఉన్నాము. అలాగే గత సంవత్సరం కూడా మేము టీచర్ డే చేసినప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే మా నేటి ఈ మండలమైనా కానీ, ఈ మండలంలో ఈ ఊరైనా కానీ, ఈ మండలంలో ఉన్న ప్రతి ఒక్క ఊరు కూడాను నాకు బాగా పరిచయం ఉన్న ఊళ్ళే. ప్రతి ఒక్క ఊరు కూడాను నా ఊరులాగే ఫీల్ అయిన ఊరు.
అందుకని అందరు టీచర్లు కూడా నిస్వార్థంగా వర్క్ చేస్తున్నారు కాబట్టి ఈసారి టీచర్ డే సెలబ్రేషన్స్ మన కొత్తపట్నం మండల స్థాయిలో చేరవేచాలని చెప్పని లాస్ట్ టైం అనుకోవడం జరిగింది. మీ అందరూ కూడా సహకరిస్తే నెక్స్ట్ టీచర్స్ డేకి మన మండలం మొత్తం మీదను మన మండలంలో ఉన్న ప్రభుత్వ టీచర్స్ అందరూ కూడా సత్కరించాలని చెప్పని మా యొక్క ఆలోచన. దీన్ని కూడా మీరు దృష్టిలో ఉంచుకొని మాకు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఈ సందర్భంగా మనం ఇంతకుముందు తీసుకున్నట్టు మన పల్లిపాలెం 3 టీచర్లు ఒక బెస్ట్ టీచర్ అవార్డు, శ్రీవాణి విద్యానికేతన్కి ఒక బెస్ట్ టీచర్ అవార్డు, మన హై స్కూల్ కి బెస్ట్ టీచర్ అవార్డు, ఈ 3 అవార్డులు అట్లాగే ఉంటాయి. వీటితో పాటుగా మన మండలం నుంచి మీరు ఒక పేరుని కానీ మీరు సెలెక్ట్ చేసి ఇస్తే వాళ్ళు కూడా వీళ్ళతో పాటు బెస్ట్ టీచర్ అవార్డు కూడాను 4వ అవార్డు కూడాను ఇవ్వటం జరుగుతా ఉంది మ్యామ్. ఇక నుంచి ఈ బెస్ట్ టీచర్ అవార్డు కూడాను మాలో కాకుండాను అది కూడా మీకే అప్పచెప్తాము మ్యామ్. మీరే కానీ స్కూల్ నుంచి మీరే ఒక పేరుని సెలెక్ట్ చేసి ఇస్తే మేము దాన్ని అనౌన్స్ చేసి మీ తరఫున మేము అనౌన్స్ చేస్తే వాళ్ళు కూడాను సత్కరించడం జరుగుతూ ఉంది. కాబట్టి మేము యాజ్ ఏ సిటిజన్ ఆఫ్ కొత్తపట్నం, యాజ్ ఏ ఓల్డ్ స్టూడెంట్ ఆఫ్ కొత్తపట్నం హై స్కూల్ కానీ కొత్తపట్నం యూనియన్ స్కూల్ నుంచి మేము కోరుకున్నది మాకు ఈ సహకారాన్ని అందించాలని చెప్పని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఉన్నాము. అలాగే మన పిల్లలందరూ కూడాను సాయంత్రం పూట ఇంటికి వెళ్లి వాళ్ళ తల్లిదండ్రులు సరిగా పిల్లలను పరుచుకుపోయిన పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ మా గ్రామంలో. అందుకని చెప్పని వీళ్ళందరూ కూడా బాగా చదువుకోవాలి, ఈవినింగ్ కూడా వచ్చి క్రమశిక్షణగా ఉండాలి, ఇచ్చిన హోంవర్క్ చేయాలని మన శ్రీరామ్ బాల సంస్కార కేంద్రాలనే 3 ట్యూషన్ సెంటర్ను కూడాను మన 3 ఎలిమెంటరీ స్కూల్ కి అటాచ్డ్ గా మనం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ 3 సెంటర్లు గమనించి 3 టీచర్లు ఉంటారు. అలాగే 3 టీచర్లు కోఆర్డినేట్ చేస్తూ మా బ్రదర్ కూడా ఉన్నాడు, అలాగే సూపర్వైజర్ కూడా ఉంటాడు. వీళ్ళందరూ కూడా మా హాస్పిటల్ ఎంప్లాయీస్ లాగానే మా హాస్పిటల్ ఎంప్లాయీస్ తో కూడా మా అందరూ కూడాను ఫస్ట్ 5th లో శాలరీ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు కూడాను అదే రోజు శాలరీస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. వీళ్ళందరూ కూడా ఎవ్రీ మంత్ మేము సంపాదించిన హార్డ్ అండ్ మనీ మీరందరూ కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఇంట్లో వీళ్ళందరూ కూడా 9-10 గంటలకు మీరు అందరూ గొర్రెలు పెట్టి నిద్రపోతా ఉంటారు ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మనని. కానీ మేము అర్ధరాత్రి 12 గంటలు 1 గంట కూడాను మేలుకొని పనిచేసి మేము ప్రతి రూపాయి కూడాను మేము కష్టపడి చెమటో సంపాదించిన రూపాయి, ఆ రూపాయి మీకు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఇది మన ఊరు డెవలప్ కావాలి, మీరందరూ డెవలప్ కావాలని చెప్పని ఒక ఉద్దేశంతో మేము సంపాదించిన రూపాయలో ఒక కొంత భాగాన్ని మన ఊరి మీద ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. ఇక్కడ మనం అందరం ఎందుకు కూర్చున్నాం? ఎవరు చెప్తారు? చెప్పు. బుక్స్ ఎవరు ఇస్తున్నారమ్మా? లేచి చెప్పు. ఎవరు ఇస్తున్నారు? వంశీ సార్. ఎంత ప్రేమగా పిలిచారో, డాక్టర్ గారు అనలేదు, వంశీ సార్. ఇంకా మేడం గారి పేరేంటి? ఎవరు చెప్తారు? శాంత కుమారి గారు. శాంతి మేడం కూర్చో. వెరీ గుడ్. పెద్దవాళ్ళు చెప్పేది జాగ్రత్తగా వినండి. ఎందుకంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనం ఏదైతే వింటామో అవి పెద్ద అయిన తర్వాత మనకి మంచి మాటలుగా మంచి దారిలో నడవటానికి ఉపయోగపడతాయి. అలాగే వాళ్ళు చేసే పనులు మనకి ఏం చేయాలో నేర్పిస్తాయి. డాక్టర్ గారు ఎక్కడ చదువుకున్నారో తెలుసా? 1వ తరగతి ఎక్కడ చదువుకున్నారో తెలుసా? మీ స్కూల్లోనే, ఈ స్కూల్లోనే. డాక్టర్ గారు ఏ ఊరు? కాదు, ఈ ఊరు. మీ ఊరు ఒంగోలులో హాస్పిటల్ ఉంది, అక్కడ ఉంటారు. కానీ సొంత ఊరేది? ఈ ఊరే. ఈ ఊరంటే మీ ఊరు. మీ ఊరి డాక్టర్ గారు మీ బడిలో చదువుకున్నారు. ఎంత గొప్ప వాళ్ళు అయ్యారు. ఒక డాక్టర్ గారు అయ్యారు, ఒక పెద్ద హాస్పిటల్ పెట్టారు, అందరికీ డాక్టర్గా ట్రీట్మెంట్ చేస్తున్నారు. పేదవాళ్ళకి ముఖ్యంగా చాలా తక్కువగా ఫీజు తీసుకొని ఎంతో ప్రేమగా ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ స్వతంత్రంగా వెళ్తారు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు
మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వోతే. ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే. నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు, నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు. నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆపతెగువలేదు, నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడా ఎవడు రాడు. సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు, చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు. కనుకే వేల ఏళ్ళుగా వాళ్ళ స్థానము గగన తలము పైనే. సాయం అంటే దేవుడేరా తమ్ముడు, ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు నమ్మడు. పిడికెడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశ, మూడో తరముల దాకా వరస నువ్వు శ్రమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో, గుర్తుండదు నీ పేరేంటో. సాయం అంటే పైసలే కాదు, సంపదతో పనే లేదు, అవసరానికో మంచి మాట ముందేది సాటి రాదు. ఎనగేసుకున్న ఆస్తి పైన నీ పేరే ఉండదెప్పుడు, నువ్వు చేసుకున్న పుణ్యాల ఫలమే నీదయ్యా ఎల్లప్పుడు. నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా, ఆపదలో నా మనిషుంటే దాపుగా నిలవాలిర కన్నా. మళ్ళీ తిరిగి తిరిగి అది నిన్ను చేరుతది ఏదో రూపానా. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.